ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది కాకుండా ఈ 12 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే జన్ విశ్వాస్ వికాస్ జన్ కళ్యాణ్ అంటే ప్రజల విశ్వాసము, దేశ అభివృద్ధి, తర్వాత ప్రజాసేవ, ఈ మూడు లక్ష్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు, ఇంకా 3 సంవత్సరాలు మిగిలింది కాలము. ఆ 3 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మోదీ గారే వస్తాను ప్రధానమంత్రి అవుతారు నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ 12 సంవత్సరాలు చేసినటువంటి కార్యక్రమాలు అంటే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 3999 రోజులు నిన్నటికి పూర్తయింది. అంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్ విచ్ ఏ సింగిల్ ప్రైమ్ మినిస్టర్, లార్జెస్ట్ వర్కింగ్ ప్రైమ్ మినిస్టర్గా వారు ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉండే, కానీ వారు ఎలక్టెడ్ కాదు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ హీ వాజ్ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్. ఆ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించినటువంటి ఒక నేపథ్యంలో వారు హైయెస్ట్ ప్రైమ్ మినిస్టర్షిప్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు నుంచి నరేంద్ర మోదీ గారు ఎలక్టెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డే ప్రైమ్ మినిస్టర్ వారు. ఇది 12 ఇయర్స్ వారు చేశారు. ఈ 12 ఇయర్స్లో దేశానికి అందించినటువంటి ఒక ప్రగతి కానీ, వారు దేశంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ, దేశం ఎదుర్కొనేటటువంటి ఒక ఛాలెంజెస్ని ఏ విధంగా ఫేస్ చేశారు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ 12 సంవత్సరాల్లో మనం గత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రాకముందు, మధ్యన 6 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారి రాకముందు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 3 సార్లు ఆయన వారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఒకసారి 13 days, 13 months అండ్ దాని తర్వాత 4.5 years, ఆల్మోస్ట్ 6 years వారు ప్రధానమంత్రిగా ఉండే. అంతకుముందు 2 years జనతా పార్టీ, తర్వాత మిగతా సంవత్సరాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీనే పరిపాలించింది దేశాన్ని. దేశం పరిపాలన చేసినటువంటి ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు చేసినటువంటి దేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. భారత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కలోనియల్ మైండ్ సెట్ అంటే సామ్రాజ్యవాద ఒక ఆలోచనలు మారలే భారతదేశంలో. అదే కలోనియల్ లాస్, దాదాపు చట్టాలన్నీ అవే, ఆలోచన విధానం అదే, విద్యా విధానం అదే. అంటే అంగ్రేజ్ చలే గయే పర్ అంగ్రేజీ నహీ గయి అనే టైప్లో ఉంటుంది.